హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చి బొప్పాయికాయ ఫ్రై చేసుకుందాం. ఒక పచ్చి బొప్పాయిని శుభ్రం కడుక్కొని దాని మీద తొక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. 2 చిన్న ఉల్లిపాయలు, 2 కరివేపాకు రెమ్మలు, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి 8 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాం. దీనికి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. చెట్టు నుంచి కోసిన వెంటనే వండుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పట్టిద్ది. బాండీ వేడెక్కింది. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. ఇది చాలా మంచిదండి మన జీర్ణశక్తికి. మన స్టమక్ బాగాలేనప్పుడు ఒక కప్పు నిండా బొప్పాయికాయ కూర తిన్నామనుకోండి, మనం శుభ్రమైపోతుంది పొట్టంతా. 10 రోజులకు ఒకసారి అలాగా పచ్చి బొప్పాయికాయ కూర చేసుకుందాం. 2 ఎండుమిర్చి చిదిమేసాను, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు. పచ్చిపప్పు కావాలంటే ఇష్టం ఉంటే వేసుకోండి. చేయి జారింది. పెద్ద బాండీలు ఎందుకు చూపిస్తున్నానంటే ఎక్కువ కేజీ కాయండి, అందుకని లేదా చిన్న బాండి సరిపోతుంది. కరివేపాకు రెమ్మలు 2, 1 మీడియం సైజు ఉల్లిపాయలు 2 మొత్తంగా వేసేసుకొని వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి 3 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి. ఇవి వేగిపోతాయి. కొంచెం సాల్ట్ వేసేసుకుందాం, ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి కదా. ఇలాంటివి మంచివి చేసుకొని తిందాము, ఆరోగ్యాన్ని కాపాడుకుందామండి అందరూ. ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసేసామనుకోండి, అందులో వాటర్ బయటకు వచ్చేస్తుంది. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఆవిరికి లిడ్ పెట్టేద్దాము ముక్కలన్నీ వేసినాక. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేద్దాం. సరిపోతుంది, అది 1/2 టేబుల్ స్పూను. కారము ఎండుమిర్చి పచ్చిమిర్చి సరిపోతుంది, కానీ కొంచెం ఎక్కువ ముక్కలు కాబట్టి కొంచెం కారం వేద్దాం లాస్ట్లో 3 వంతులు వేగిపోయినాక. సేమ్ మనం బంగాళాదుంపలు తొక్కు తీసి పచ్చివి ఫ్రై చేసుకుంటాం, అట్లాగే ఉంటుందండి. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. చపాతీలోకి చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. వేగుతున్నాయి. మనం లిడ్ పెట్టేసి అప్పుడప్పుడు ఆవిరికి తీసి వేపడమేనండి. మొత్తం కూడా 20 నిమిషాలు సరిపోతుంది. కొంచెం తొక్కు తీసుకొని ముక్కలు కట్ చేసుకోవడమే ఆలస్యం. మధ్యలో కలిగి పెట్టుకోవడమేనండి. ఇంకా అయిపోతుంది. కొంచెం కారం వేసేద్దాం. ఈసారి వేద్దాం, లిడ్ పెట్టేశాను కదా. అది ఆ వాటర్కి మగ్గిపోతుంది. అలాగా మధ్యలో కలుపుకోవాలి. మొత్తమును 10 నుంచి 20 నిమిషాల్లో లోపు సరిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది. ఎందుకంటే మీరు చపాతీలో పెట్టండి, 1/2 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. చల్లారినాక నిమ్మరసం పిండండి, వేడి మీద వద్దు, చేదు వచ్చేస్తుంది. దీనికి అల్లం పేస్ట్ అవసరం లేదు, కేవలం వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ సరిపోతుంది దీనికి. మళ్ళీ కారం వేసాం కదా, లిడ్ పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి కలిగి పెట్టేసేసుకుందాం. మధ్యలో కలిగి పెట్టడమేనండి కూర. ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాక ఈ ముక్కలు వేయడం, ఇలాగా ఆవిరి మీద కొంచెం సేపు అలా తీయడం, మళ్ళీ వేపడం. ఇంకా అయిపోవచ్చింది.
అప్పుడప్పుడు ఇలా చేసుకొని తిందాం. ఉడికిందో లేదో ఇప్పుడు చెక్ చేయండి. 2 ముక్కల్లాగా అయిపోతే ఉడికిపోయినట్టే. ఇంకొంచెం సేపు ఉంచుదాం. కొంచెం గట్టిగా అనిపించిందండి ముక్క కట్ చేస్తున్నప్పుడు, చిదుముతున్నప్పుడు నేను ఇంకొంచెం సేపు పట్టిద్ది. ఇంకా అయిపోవస్తుంది. ఇంకోసారి చెక్ చేసుకోవడమేనండి, ఉడికిపోయింది. ఇది చాలా మంచిదండి మన స్టమక్కి. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అయిపోయింది, డిష్లో తీస్తున్నాను. చల్లారినాక అప్పుడు కొంచెం ఒక నిమ్మ చెక్క పిండుకోండి, బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.